ఇంటికి వెళ్ళినప్పుడు ఇంట్లో వారు ఎవ్వరూ కూడా ఆమెతో ఆదరించరు. అందరూ ముఖాలను పక్కకు పెట్టుకుంటారు. తల్లి మాత్రం ఆమె ప్రేమతో కౌగిలించుకుంటుంది. తోబుట్టువుల పలుకులతో వ్యంగ్యం, పరిహాసం నిండి ఉంటాయి. తన వారి ప్రవర్తన ఆమె మనసును కలచివేస్తుంది. అందరిలోని శంకరుని పట్ల నిరాధారణ భావమే ఉండటం ఆమె గమనిస్తుంది. తండ్రైన దక్షుడు ఆమెతో అవమానకరంగా మాట్లాడతాడు. ఇదంతా అనుభవించిన పిమ్మట సతీదేవి హృదయం క్షోభతో, క్రోధంతో ఊగిపోతుంది. పరమేశ్వరుని మాటను పట్టించుకోకుండా నేనిక్కడికి వచ్చి పెద్ద పొరపాటే చేశానని ఆమె అనుకుంటుంది. తన భర్తైన పరమేశ్వరునికి జరిగిన ఈ అవమానాన్ని ఆమె సహించలేక వెంటనే తన రూపాన్ని అక్కడికక్కడే యోగాగ్నిలో భస్మం గావిస్తుంది. ఈ భరించలేని ఈ దారుణ దుఃఖకరమైన సంఘటన గురించి విన్న పరమేశ్వరుడు కోపోద్రిక్తుడై అక్కడ తన ప్రమాద గణాలను పంపిణీ దక్షిణ యజ్ఞాన్ని పూర్తిగా ధ్వంసం చేయిస్తాడు.